చేస్తే విధ్వంసం, తెలుగుదేశం పార్టీ చేస్తే లోక కళ్యాణం అనేటటువంటి ధోరణి పత్రికలకి మానట్లేదు. మనమైతే ఎవరు చేసినా తప్పు తప్పనే అంటున్నాం మొట్టమొదటి నుంచి కూడా. గతంలో రఘురామకృష్ణరాజు మీద దాడినైనా ఖండించాం, పట్టాభి మీద దాడినైనా ఖండించాం, అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడినైనా ఖండించాం, అట్లాగే చంద్రబాబు గారి ఇంటి మీద దాడినైనా ఖండించాం. తప్పు ఎప్పుడు చేసినా తప్పనే అంటున్నాం. అదే సందర్భంలో ఒకటి చేస్తే తప్పు, ఒకటి చేస్తే ఒప్పు అనే దరిద్రపు అలవాటు మనకు లేదు. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. వైకాపా అరాచకాలను పాతరేస్తాం, ఆ పార్టీ నాయకుల చిత్రాలు రంగులు ఉన్న శిలాఫలకాలు ధ్వంసం చేసిన వైసీపీ తెలుగుదేశం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఏంటంటే ఆయనే స్వయంగా అక్కడ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్లో అభివృద్ధి పనుల పేరిట మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమార్తె ఫాతిమా, కార్పొరేటర్ రమ్య, ఆమె తండ్రి రవిరాజు అలియాస్ అగ్గిపెట్టి రాజు చిత్రాలతో పాటు వైకాపా రంగులతో ఉన్న శిలాఫలకాన్ని ఆయన ధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి 20 వరకు శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. వీటి వల్ల ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున వాటిని తొలగించాలని చెప్పి అడుగుతున్నారు. రేపు పొద్దునప్పుడు వాళ్ళ అధికారంలోకి వస్తే మన వస్తాయిగా చేయొచ్చు. అట్లాగా విధ్వంసం అంటే ఇది కాదా? ఏ ప్రభుత్వం అధికారి ఇప్పుడు ఆ లెక్కనైతే రోడ్ల మీద విగ్రహాలు ఉంటాయి, అన్నీ కొలగొట్టేస్తారా? స్వయంగా ఎమ్మెల్యేని సుత్తి పట్టుకుని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలే ఈ పని చేస్తే రేపు పొద్దున ఏమవుతుంది? మనం హింసని ప్రేరేపించడం, విధ్వంసాన్ని కొనసాగిస్తూ దాన్ని సమర్థించే రూట్లో కథనాలు రాయడం ఎంతవరకు రైట్?